వెల్కమ్ టు మై ఛానల్. అధిక పింఛన్ కోసం అప్లై చేసుకుని తిరస్కరించిన దరఖాస్తులను ఈపీఎఫ్ఓ మళ్ళీ పునఃపరిశీలిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో అధిక పింఛన్ కోసం అప్లై చేసుకున్న ఉద్యోగులు, పింఛన్దారులు ఇంతకు ముందుకు అప్లికేషన్లు అయితే తిరస్కరణకు గురయ్యాయి. ఎందుకు అంటే సరైన పత్రాలు లేవని, సకాలంలో ఇవ్వలేదని భారీ సంఖ్యలో అధిక పింఛన్ దరఖాస్తులను ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. అయితే బిఎంఎస్ ప్రయత్నాల కారణంగా తిరస్కరించిన దరఖాస్తులను మరొకసారి ప్రాసెస్ చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఇంత ముందుకు రూల్ ఏంటంటే ఈపీఎఫ్ఓలో అధిక పింఛన్ దరఖాస్తు ఒకసారి తిరస్కరణకు గురైతే దాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశం లేకుండా పోయింది. గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలన్న ఉద్దేశంతో అధిక సంఖ్యలో తిరస్కరించడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితిని గమనించిన బిఎంఎస్ సిబిటి సభ్యుడు మల్లేశం కేంద్ర కార్యాలయానికి వివరించారు. దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను తిరిగి పునరుద్ధరించుకునే ఆప్షన్ కార్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది. సో మళ్ళీ ఒకసారి అయితే రీచెక్ చేస్తున్నారు. రీచెక్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఏంటనేది అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.